ఒక చిన్న విషయము నన్ను చాలా కలవరపెడుతుంది. చిన్న చిన్న సమస్య వస్తే తట్టుకోకుండా బతుకు మీద విరక్తి పొంది చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. ఇలాంటి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిన వాళ్ళకే ఈ వీడియో. శంకరన్న, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఈ పిచ్చి సన్నాసులు చిన్న చిన్న సమస్యలు వస్తే ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకే? చిన్న మైండ్ వాళ్ళు అనేది ఉంటారు. అలాంటి మైండ్ వాళ్ళకు మనం చక్కగా గుణపాఠం చెప్పాలి. మన భారతదేశమే అప్పులున్నదయ్యా, ఎందుకు భయపడాలా? దేనికోసం? దేనికి భయపడాలా? ఏ సమస్య అయినా మంచిదే, సమస్య అయినా కొట్లాడాలి, నలుగురికి పెద్ద మనుషులకు చెప్పుకోవాలి. అయ్యా నా సమస్య ఇది ఉన్నది, కొంచెం తీర్పండి. సరే, అప్పులు అనేది ప్రతి వాడు ఉంటాడు. అరే అప్పులేని కాదు, దానికోసం ఆత్మహత్య చేసుకోడు వేసుగాడివి చెయ్యొద్దు. ఏ సమస్య అయినా మంచిదే కానీ ఫైట్ చెయ్యి ఆ సమస్య మీద. ఒక్క సమస్యను కాదు, జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్య మీద నువ్వు ఫైట్ చేస్తే ఖచ్చితంగా విజయం నీదే అవుతుంది. అంతేగాని పిరికొని లేక ఆ బతుకు మీద విరక్తి చేసి అటు ఆత్మహత్య చేసుకుంటే ఎవర్రా నష్టపోయేది? నీ భార్య, నీ పిల్లలరా. నీ భార్య పిల్లలు నష్టపోతారా? నీ కుటుంబానికి ఎవడురా దిక్కు? ఒక్కసారి ఆలోచించరా. నువ్వు మంచోనువో చెడ్డోనువే, నువ్వు ఉంటేనే కొండంత అండరా ఆ కుటుంబానికి. అలాంటి నువ్వే పిరుకొని లేకపోయి చచ్చిపోతే నీ పిల్లలు ఏ విధంగా బతుకుతారా? అరే ఒక్కసారి ఆలోచించురా. ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఉన్న నా కొడుక, ఎవడైనా మంచిదే, ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం. ఈ కాశీపేట స్వామి మందమరి యూట్యూబ్ స్టార్ ఈ కాశీపేట స్వామి చెప్తాడు, నాకు అలాంటి ఎవరికైనా ఆలోచన వచ్చిందంటే నన్ను గుర్తు చేసుకోర్రా. అరే అద్దురా, రే చాలా కష్టం రా. మీ పిల్లలు బతుకుడు మస్తు కష్టమవుతుందిరా. నువ్వు ఉన్నప్పుడే గంజో గట్టుకో తింటారు, నువ్వు లేకపోతే వాళ్ళు ఏం తింటారా? ఆలోచించురా. ఇంకొకసారి ఎలాంటి సమస్య అయినా, శంకరన్న ఈ సమస్య ఏ సమస్య అయినా మంచిదే. ఎందుకంటే ఎన్నో రకాల సమస్యలతోటి సతమతం అవుతా అంటూ మానవుడు, అవునా? ఆడు ఏ సమస్య వస్తుందన్న దాంతో ఫైట్ చేయరా, దాని మీద ఫైట్ చేయరా. రే దాని మీద ఫైట్ చేయి, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. అంతేగాని పిరుకొని లేక ఆత్మహత్య చేసుకున్న ఆలోచన వచ్చేసి నీ కుటుంబానికి అన్యాయం చేయకురా. చెప్పు శంకరన్న. ఏడుస్తూ పుడతావు, నీ మీద ఇన్ని నీళ్ళు లేయంగానే పుట్టినప్పుడు ఏడుస్తూ పుడతావు. నీ జీవితం అంతా ఏడుపు తప్పది. తెలివచ్చిన కాంచెల్లి ఒక సంసారం, ఒక సారంగం అవుతుంది. పిల్లలు అవుతారు, జల్లలు అవుతారు. మనం అప్పులైనాం, దానికి నువ్వు ఆత్మహత్య అదే అనకే ఇప్పటికి సమస్య అని చెప్పు. అది ఏ సమస్య కావచ్చు, నువ్వు దానికి బాధపడద్దు, ఆత్మహత్యకు పాల్పడద్దు. నీకు ఏ సమస్య చెప్పు, మాట్లాడు. ఇది మన పద్ధతి. ఏమి భయపడవలసిన అవసరం లేదు. అది ఎలాంటి ఎంత పెద్ద సమస్య అయినా మంచిదే, దానికి పరిష్కారం ఉంటుంది. నువ్వు దాంతో ఫైట్ చేస్తే విజయం నీదే. ఇది ఈ కాశీపేట స్వామి చెప్పేది. మందమరి యూట్యూబ్ స్టార్, తెలంగాణ యూట్యూబర్ కాశీపేట స్వామిని నేను. ఓకే, బాగా